వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాననే భయంతో కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ అనేవి తను ఏ విధంగా వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది అనేది కూడా. సో అయితే జస్ట్ కిటికీలోంచి ఒకేసారి దూకేందుకు ప్రయత్నం చేయగా కూడా అక్కడ తోటి విద్యార్థులు ఆమెను పట్టుకుని బయటకు లాగుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఎందుకంటే కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే వాళ్ళు రాకపోయి ఉంటే కనుక ఒక్క ప్రాణం పోయి ఉండేది. సో తోటి విద్యార్థులు సమయానికి స్పందించి వెంటనే వచ్చి ఆమెను పట్టుకోవడంతో కూడా జస్ట్ కాలుకి గాయం అవడంతో జస్ట్ కాలుకి అయితే గాయమైంది. దీంతో ఒక ప్రాణాన్ని అయితే కాపాడారు. కొన్ని నిమిషాలు లేట్ అయినా సరే ఒక ప్రాణం అయితే పోయేది. అయితే మల్లారెడ్డి కాలేజ్లో చదువుతున్న బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని పరీక్షలు ఫెయిల్ అవుతాననే భయంతో కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. కిటికీలోంచి ఎలా పడిపోతుంది అనేది కూడా. సో తను పడిపోతుంటే తోటి విద్యార్థులు వచ్చి కూడా తనను పట్టుకుని లాగుతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. కొన్ని సెకండ్స్ లేట్ అయినా సరే తను కింద పడిపోయి జరగడానికి ఘోర ప్రమాదం జరిగేదని చెప్పుకోవచ్చు. సో సమయానికి తోటి విద్యార్థులు స్పందించడంతో ఒక పెను ప్రమాదమే తప్పింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఘటనలు అనేవి మల్లారెడ్డి కాలేజ్లో తరచూ జరుగుతూనే ఉన్నవి. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు అయితే చాలానే చూసాము. అయినా కూడా ఎందుకు విద్యార్థులు ఒక నిరాశకు గురయ్యి లేదా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అనేది కూడా ఒక రీజన్గా కనిపిస్తుంది. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయితే ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. సో తను నిజంగానే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నాయన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఇంకేదైనా రీజన్ ఉందా అనేది కూడా విద్యార్థిని మాటల్లోనే తెలుసుకోవాల్సి ఉంది. అయితే తను మాట్లాడితే తప్ప కానీ ఒక క్లారిటీ అనేది వచ్చేలేదు. ప్రస్తుతం అయితే తను ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాననే నేపథ్యంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కూడా చెప్తున్నారు. సో కొన్ని నిమిషాల వ్యవధిలోనే తను దూకేందుకు ప్రయత్నిస్తుండగా కూడా తోటి విద్యార్థులు వచ్చి అటు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద తనను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. సో దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవచ్చు. సో ఎందుకంటే కాలేజీలో ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికీ ఇంతవరకు కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా కాలేజ్ యాజమాన్యం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు విద్యార్థినుల పట్ల తగిన అటు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు, విద్యార్థులు ఎందుకు ఇంత స్ట్రెస్కి గురవుతున్నారు అనేది కూడా ఒక మిస్టరీగా ఉంది. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి అయితే సేఫ్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. సో అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. గౌతమి చెప్పండి, మనం చూస్తున్నాము మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొన్ని సెకండ్స్ లేట్ అయినా కూడా ఒక నిండు ప్రాణం పోయేదని చెప్పుకోవాలి. సో దీనిపై ఇప్పటివరకు యాజమాన్యం అయినా స్పందించారా? నిజంగానే వారు అంటున్నట్టు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాననే భయంతో ఈ ఆత్మహత్యకు పాల్పడిందా? డీటెయిల్స్ ఏంటి? కూడా చూస్తున్నాం ఇటువంటి కాలేజీ ఘటనలు. అయితే ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ లోని బీటెక్ జూనియర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మనం చూసాం కదా, తన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడం జరిగింది. స్పాట్ లోనే అందరూ చూడబట్టి ఆమెని రక్షించగలిగారు. కానీ లేకపోతే 4వ అంతస్తు పై నుంచి కూడా కిందకు పడి ఆత్మహత్య చేసుకోవడం అది ఊహించుకోవడమే చాలా భయంకరంగా ఉంది. అయితే రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం అటు మల్లారెడ్డి కాలేజెస్ కావచ్చు, లేకపోతే మరికొన్ని కాలేజెస్ లో కూడా స్టూడెంట్స్ ఇలాగా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి అధికమైన స్ట్రెస్ అన్నది ఒకటి చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఫీజు కట్టకపోవడం, దాని నుంచి ఫీజులు కట్టట్లేదని చెప్పి స్టూడెంట్స్ అందరి ముందు వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు దాని నుంచి బయటికి వాళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి సందర్భాల్లోని వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఎక్కువ శాతం మనం పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే చనిపోయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఎక్కువ శాతం మనం విన్నది ఏంటంటే స్ట్రెస్, అంటే ముఖ్యంగా ఈ స్టడీస్ యొక్క స్ట్రెస్, ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక ఇటువంటి సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేసుకుంటున్నారు అని చెప్పి కూడా చాలా వరకు వింటూ ఉన్నాము. అయితే ఇక్కడ ప్రెసెంట్ ఈ మల్లారెడ్డి ఇష్యూ కనుక మనం చూసుకున్నట్లయితే మల్లారెడ్డి ఇష్యూలోని ప్రజెంట్ ఈ కాలేజీలో ఈ అమ్మాయి మనకి ఏంటంటే బయటకు తెలిసింది ఈ అమ్మాయి, కానీ ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ భయంతోని అంటే మార్కులు ఏ విధంగా వస్తాయి, మార్కులు తక్కువ వస్తే ఇంట్లో ఎలా ఉంటుంది, దానికి సంబంధించి పేరెంట్స్ ఏమంటారు, లేకపోతే కాలేజ్ లోని యాజమాన్యం ఏమంటది, వాళ్ళ టీచర్స్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే తోటి ఫ్రెండ్స్ దగ్గర ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ తక్కువ కనుక వస్తాయి అని చెప్పి కూడా చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంతలాగా ఆలోచించడానికి ఒకటి ఇంట్లో ఉన్న పేరెంట్స్
పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ప్రెషర్ కావచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళతో పోలిస్తూ ఇంత మార్కులు వచ్చినాయి, నీకు ఎందుకు ఇంత తక్కువ వచ్చాయని చెప్పి వాళ్ళు ప్రెషర్ చేయడం కావచ్చు. ఇంకా యాజమాన్యం ముఖ్యంగా కాలేజ్ లో కూడా టీచర్స్ అందరూ కూడా పొద్దు నుంచి స్టడీ అవర్స్ 8 hours 9 hours అని చెప్పి కాలేజ్ స్టడీ అవర్సే కాకుండా డిఫరెంట్ మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి స్పెషల్ గా స్టడీ అవర్స్ పెట్టడం కావచ్చు. తెల్లవారుజాము నుంచి వీళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి లేకపోతే నార్మల్ గా కూడా ఎక్కువ శాతం చదివించడం కావచ్చు. ఇంత చదివిస్తున్నప్పటికీ ఇన్ని స్టడీ అవర్స్ పెట్టినా మీకు ఎందుకు మార్కులు రావట్లేదు, ఎందుకు మీరు ఇలా ఫెయిల్ అవుతున్నారు అని మళ్ళీ ప్రశ్నిస్తారా? లేకపోతే ఈ భయం, ఈ టెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా తీసుకొని స్టూడెంట్స్ దాన్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ చూసాం కదా, ఇదే అమ్మాయి కూడా తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఆ కిటికీ నుంచి దూకే ప్రయత్నం కూడా చేసింది. అయితే అదృష్టవశాత్తు వెంటనే కాలేజ్ లో క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వెంటనే వాళ్ళు ఆమె రక్షించే ప్రయత్నం చేశారు. అంటే పట్టుకోవడం వెంటనే సెక్యూరిటీ గార్డ్ కింద నుంచి పిలిచేసరికి ఆయన వెంటనే పైకి వచ్చి సెక్యూరిటీ గార్డ్ దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అంటే దీనికి సంబంధించి ఇప్పటికీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం కూడా అందలేదు. అసలు ప్రెషర్ తీసుకోవడం వల్ల ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా ఇంకా కాలేజ్ యాజమాన్యం అయితే బయటకు రాలేదు. ప్రజెంట్ అమ్మాయికి సంబంధించిన కుటుంబీకులు కూడా కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంకొకటి ముఖ్యంగా ఇటు ఎడ్యుకేషనల్ కి సంబంధించిన మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాలేజెస్ మీద కావచ్చు అండ్ కొన్ని కాలేజెస్ కూడా ఇవాళకి బయటపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో డెఫినెట్ గా దీనిపైన దృష్టి పెట్టాలి, యాజమాన్యం వాళ్ళని ప్రశ్నించాలి. అసలు వీళ్ళకి ఎన్ని అవర్స్ స్టడీ అవర్స్ పెడుతూ ఉన్నారు, ఎందుకు ఇంతలాగా స్ట్రెస్ పెడుతూ ఉన్నారు, దేనికి సంబంధించి స్ట్రెస్ పెడుతున్నారు, నిజంగా వీళ్ళకి స్టడీకి సంబంధించిన స్ట్రెస్ అయినా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని దానిపైన ఇవాళ ఒక వెయ్యాలి, మొత్తం కూడా అందరూ వచ్చి మాట్లాడాలి అని చెప్పి కూడా అది యూనియన్ హిందూ ఏమంటారు విద్యార్థులకి సంబంధించిన యూనియన్ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇవాళ క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అఖిల ఎస్ గౌతమి, అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు జస్ట్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఒకవేళ వాళ్ళు టైంకి రాకపోయి ఉంటే కనుక ఒక ప్రాణం అయింది అనేది పోయేది. అంటే కొన్ని కాలేజెస్లో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నాము. ఇటు మల్లారెడ్డి కాలేజ్లోనే కానివ్వండి, ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు వీటిని రెక్టిఫై చేయలేకపోతున్నారు, ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చా? ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది అఖిల. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి కాలేజ్ ఉన్నాయి, 1-2 బయటకు వస్తున్నాయి కానీ ఇంకా లోపలికి రానివి చాలా ఉన్నాయి. మెయిన్ పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి యాజమాన్యము ఈ రోజు బయటకు వచ్చి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, లేకపోతే పేరెంట్స్ కూడా కొంత మేరకు మా పిల్లలకి జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇంక దీన్ని ఇక్కడితో ఆపేద్దాంలే అని చెప్పి కొంతమంది దీనిలోనే అంటే లోపల మాట్లాడుకొని దాన్ని సద్దుమణిగించుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంతేగాని ఎవరు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఒక నివేదిక ఇవ్వడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కాలేజెస్ లోకి వెళ్ళడం కానీ ఎటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అంటే ఎక్కువ శాతం ఇలాంటి క్వశ్చన్స్ అంటే కాలేజెస్ మీద ఎక్కువగా అంటే సంస్థల మీద కానీ ఆరోపణలు వినిపించినట్లయితే ముఖ్యంగా పిల్లల మీదకే ఎట్టేస్తా ఉన్నారు. అంటే పిల్లలకి ఇంట్లోనే ఏదో ప్రెషర్ పెడుతూ ఉన్నారు తప్ప కాలేజీలో ఎటువంటి ప్రెషర్ కాదు. కాలేజ్ లోని యాజమాన్యం కూడా ఎటువంటి ప్రెషర్ కూడా పెట్టట్లేదు. మేము సాఫీగానే మా స్టడీ అవర్స్ కూడా ఈ రకంగానే ఉంటున్నాయి. మేము మార్కుల కోసం కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల కావచ్చు, మేము ఎటువంటి ప్రెషర్లు కూడా మేము పెట్టట్లేదు స్టూడెంట్స్ కి. వాళ్ళవి ఏవో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంట్లో పేరెంట్సే ఏదో ప్రెషర్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య వీళ్ళకి ఏవో గొడవలు నడుస్తూ ఉండడం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య వీళ్ళు ఏవో చెప్పుకోలేని విషయాలు, వాటికి వీళ్ళు డిప్రెషన్ అవ్వడం వల్ల చనిపోతున్నారు అని చెప్పి ఒక కన్క్లూషన్ కి కొన్ని సందర్భాలు ఇష్యూస్ అంటే సూసైడ్ కేసెస్ మనం చూసినట్లయితే రీసెంట్ గా స్టూడెంట్స్ వి ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చేస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళు దీనికే చేసుకున్నారా, లేకపోతే స్టూడెంట్ సంబంధించి ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ముందు కానీ లేకపోతే చేసుకున్న తర్వాత కానీ వీళ్ళు ఏమైనా సూసైడ్ నోట్స్ ఏమైనా రాస్తున్నారా, అంటే రాసినప్పుడు అక్కడ యాజమాన్యానికి సంబంధించి మేము ఇలా ఫేస్ చేస్తున్నాం, లేకపోతే కుటుంబం నుంచి మేము ఈ విధంగా ఫేస్ చేస్తున్నాం అని చెప్పడం కానీ, అంటే ఏ డెత్ మిస్టరీస్ లో కూడా ఇటువంటి ఆధారాలు ఏవి కూడా ఇప్పటి వరకు బయట అయితే పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ బయట పెట్టిన యాజమాన్యానికి ఏమైనా ఇది మైనస్ అవుతుందా, లేకపోతే యాజమాన్యాలు నెక్స్ట్ స్టూడెంట్స్ వేయడానికి కావచ్చు, లేకపోతే యాజమాన్యం పరువు ఏంటి అని చెప్పి ఆలోచించడం కావచ్చు, లేకపోతే కుటుంబం నుంచి ప్రెషర్ వస్తుందని చెప్పి దానిలో రాసి పెట్టుంటే కుటుంబం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కుటుంబాల్లో ఏం వస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని అక్కడికి అది క్లోజ్ చేసేస్తున్నారు తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ప్రతి డెత్ కూడా మిస్టరీగానే ఉండిపోతుంది. అందుకని ఇక్కడ క్లియర్ కట్ గా మనకి యాజమాన్యం ఈ విధంగా వ్యవహరిస్తుందా, లేకపోతే పేరెంట్స్ నుంచి ఈ విధమైన చర్యలు వస్తున్నాయి అని చెప్పి కూడా ఎక్కడ ఒక కన్క్లూషన్ కి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు.
ఓకే, రైట్ గౌతమి, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయితే తోటి విద్యార్థులు సకాలంలో స్పందించి వాచ్మెన్ సహాయంతో కూడా ఆమెనైతే కాపాడే ప్రయత్నం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి.